ఫ్లోరిడా అంటేనే బీచ్ల గురించి మాట్లాడతారు. వరల్డ్ ఫేమస్ మయామి బీచ్ దగ్గర నుంచి ఇక్కడ అనేక బీచ్లు స్పెషల్ అట్రాక్షన్గా, స్పెషల్ డెస్టినేషన్గా కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటిదే ఒక బీచ్, సెయింట్ పీట్స్ బీచ్ దగ్గరకు మనం వచ్చాము. సో ఇక్కడ ఎలా ఉంది క్లైమాటిక్ కండిషన్స్ కానీ మన బీచెస్తో పోల్చి చూసినప్పుడు ఇవి, ఎందుకంటే అక్కడ చూడండి వైట్ శాండ్ కనిపిస్తుంది, మొత్తం అంతా బీచ్ వాలీబాల్ నెట్ గట్టి ఉంది. ఇవన్నీ చూస్తే కనుక ఇక్కడ బీచ్లు డెఫినెట్గా పబ్లిక్ అటెన్షన్కి కేంద్రంగా మారుతాయని మాత్రం అనిపిస్తుంది. సో ఈ బీచ్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మగధీర సినిమా ఇక్కడే షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా చూస్తే, ఎందుకంటే మొత్తం అంతా వైట్ శాండ్ ఉంది. మగధీర సినిమా షార్ట్స్ కొన్ని కనిపిస్తాయి చూడండి. ఆ సినిమాలో గుర్రాలు పడిపోవడం, రామ్ చరణ్ అందులోకి వెళ్ళిపోవడం, అదంతా చూస్తే ఈ శాండ్ని చూసిన తర్వాతే అది చేసినట్టు. మన ఇండియాలో ఉన్న వాళ్ళు చాలామంది అది ఒక క్రియేటెడ్ కాబట్టి మొత్తం కూడా కల్పిత కథలాగా మనకు అనిపిస్తుండొచ్చు. బట్ నిజంగా వైట్ శాండ్ బీచెస్ ఉన్నాయంటానికి ఈ సెయింట్ పీట్స్ బీచ్ ఒక ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తుంది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా ఇండియన్ రాక్స్ బీచ్ అని చెప్పారు అంటారు. దీన్ని క్లియర్ వాటర్ బీచ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ వాటర్ క్లియర్ గా ఉంటుంది అని చెప్పి ఒక ఎజంప్షన్. అలాగే ఇండియన్ రాక్స్ బీచ్ అని చెప్పి అనడానికి కూడా రీజన్ ఉంది. ఇండియన్ అంటే మన ఇండియన్స్ కాదు, ఇక్కడ నేటివ్ అమెరికన్స్ ని ఇండియన్స్ అని చెప్పంటారు. నేటివ్ ఇండియన్స్ అంటే రెడ్ ఇండియన్స్ అని కూడా అని చెప్పారు అంటారు అనమాట. సో ఇక్కడ ఎక్కువ ఈ ప్రాంతంలో ఫ్లోరిడాలో ఈ చివరగా వచ్చేటువంటి సముద్ర తీరంలోకి వచ్చేటువంటి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వాళ్ళు ఇక్కడ నివసిస్తారు. మనకు స్టోరీ తెలుసు కదా, కొలంబస్ అమెరికాని ఫస్ట్ కనుక్కుంటున్నప్పుడు, అంటే అమెరికా ఖండానికి వచ్చినప్పుడు ఇదే ఇండియా అనుకుని వాళ్ళని ఇండియన్స్ అని చెప్పని పేరు పెట్టారు. సో అలా వాళ్ళు రెడ్ ఇండియన్స్, కాకపోతే ఎర్రగా ఉంటారు కాబట్టి వాళ్ళు రెడ్ ఇండియన్స్ అయిపోయారు. అందుకని ఎక్కువ ఇక్కడ అటువంటి నేటివ్ అమెరికన్స్ కి చాలా ప్రొటెక్షన్స్ కూడా ఉంటాయి. అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఎలాంటి ట్యాక్సెస్ వేయదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి పిల్లల ప్రోగ్రెస్ కోసం వాళ్ళకి మనకి ఇచ్చినట్టుగానే పెన్షన్స్ ఎలా ఇస్తారో అట్లాగే ఇక్కడ ఒక $3,000 ఇస్తుంది అని చెప్పని ఇక్కడ గవర్నమెంట్ ఒక సిస్టమ్ ని క్రియేట్ చేస్తుంది. బట్ వాళ్ళు బిజినెస్ చేసినా కానీ ఎలాంటి ట్యాక్స్లు ఏమీ ఉండవు. ఫ్లోరిడాలోని పినెలాస్ కౌంటీలో ఒక మాయాజాల తీర స్వర్గం ఈ సెయింట్ పీట్ బీచ్. టాంపా బే ఏరియాలో ఉన్న ఈ నగరం దాదాపు 9,000 జనాభాతో బంగారు ఇసుక తీరాలు, కలకలలాడే నీలి అలలతో టూరిస్టుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. బ్యూటిఫుల్ సన్సెట్, సముద్ర గాలి, చరిత్ర హొయలు సెయింట్ పీట్ బీచ్ని ఒక సుందర సముద్ర తీరంగా మార్చాయి. సో అది ఇక్కడ స్టోరీ మొత్తం అంతా కూడా. ఈ బీచెస్ చూసి ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కంపల్సరీ ఈ ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఇండియన్ రాక్స్ బీచెస్ కి వస్తారు. ఈ ఏరియా మొత్తం కూడా మీరు ఒక స్ట్రెచ్ గమనించి చూస్తే కనుక 100 కిలోమీటర్లు మనం చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఫ్లోరిడా అంచులు మొత్తం కూడా సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతాలే. ఫ్లోరిడాలో బెస్ట్ బీచ్ల్లో క్లియర్ వాటర్ బీచ్ టాప్. క్లియర్ వాటర్ బీచ్లో అడుగు పెడితే ఇక స్వర్గంలో అడుగు పెట్టినట్టే. ఫ్లోరిడా వెస్ట్ కోస్ట్లో మెరిసే తెల్లటి ఇసుక, రత్నాల్లో మెలమెల్లాడే స్ఫటిక నీటితో హృదయాలను దోచుకుంటుంది క్లియర్ వాటర్ బీచ్. ఫ్లోరిడా పశ్చిమ తీరంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఉండేటువంటి ఈ సముద్ర సోయగాలు ద్వీప సమూహాలను కూడా మన కళ్ళ ముందర ఆవిష్కరిస్తాయి. స్వచ్ఛమైన నీలిరంగు నీరు, పరిశుభ్రమైన వాతావరణంలో ఈ బీచ్లు ప్రకృతి ప్రేమికులకి స్వర్గధామాలుగా మారిపోతున్నాయి. అమెరికా ఖండానికి ఫ్లోరిడా ఒక పెనిన్సులా లాగా ఉంటుంది అనమాట. అందుకని రాష్ట్రానికి 2 వైపులా బీచ్లు ఉంటాయి, కానీ ప్రతి బీచ్ జనంతో కిటకిటలాడుతుంది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఎకాలజీ స్పెషాలిటీ అలాంటిది. ఏ బీచ్ కి ఆ బీచ్ స్పెషల్ కన్స్ట్రక్షన్, స్పెషల్ అట్రాక్షన్స్ ఉంటాయి. అక్కడ మయామితో పోల్చి చూసుకున్నప్పుడు ఈ ప్రాంతాల్లో కూడా అన్ని బీచ్లు జనంతో, పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటాయి. సో అది ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ. మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం.